రక్షించబడిన వారు అది క్రియల వలన కలిగినది కాదు. ఎవరు క్రియలు చేసి దేవుడు ఉచితమైన కృప మోక్షాన్ని పొందలేదు. ఎవరి వల్ల తరం కాదు. ఇప్పుడు రూతు క్రియలను ప్రారంభించింది. ఆమె క్రియారూపము అద్భుతమైన దేవుడు ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుని యొక్క రెక్కల క్రిందకు ఆమె వచ్చేస్తుంది. ప్రైజ్లా ఋతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం ప్రకారంగా చూస్తే దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కృప ఉచితం, ఉచితమైన కృప దగ్గర ప్రయాణం అయింది ఆమె. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉచితం. ఈ ప్రపంచానికి యేసు కృప ఉచితం, యేసు రక్షణ ఉచితం, మోక్షం ఉచితం, పరలోకం ఉచితం, ఆయన జీవం ఉచితం, ఆయన ప్రేమ ఉచితం, ఆయన కృప ఉచితం, ఆయనలో ఉన్న పరలోక రాజ్యం అంతా ఉచితం 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 ఉచితం. సమరగడం ఉచితం, అంతా ఉచితం. ఈ ఉచితమైన ప్రేమను దబాయిస్తావా? ఈ ఉచితమైన ప్రేమను కాదంటావా బిడ్డ? హే రాత్రి నిన్ను వరిస్తూ ఆమేన్ నీ దగ్గరకు వచ్చిన యేసు ప్రేమ, ఆయన కృప నిన్ను వరిస్తుంది. ఆమేన్. ఇంకో మాట చెప్తాను, గట్టిగా వినండి. కృపకు మూలమగు దేవుడు, దేవుని ఎవరు కొనలేరు. కృపకు మూలమగు దేవుడు, కృపను ఎవరు కొనలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృపగల దేవుని ఎవరు అమ్మలేరు. కృపగల దేవుణ్ణి ఎవరు అమ్మలేరు. ఎవరు జరగని పని ఎవరు అమ్మలేరు. కొనటానికి యేసయ్య తేరగ్గా లేడు ఇక్కడ. కొనటానికి ఎవరు? యేసయ్య ఇక్కడ. నువ్వు కొంటావా? నీ వల్ల వద్దా? పరలోకంలో నుండి వచ్చిన ఆది సంభూతుడు ఆయన ఎవరు కొనగలడు? ఈ ప్రపంచంలో ఎవరు కొనలేరు. ఏది ఇచ్చినా ఆయన కొనలేరు. హల్లెలూయా హల్లెలూయా. అమ్మలేరు, కొనలేరు. సరాశిరాస్తులను దేవుని స్తోత్రం కలుగును గాక పెట్టిన కృప, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొనటానికి ఓపిక సాలదు. సరాశిరాస్తులను పెట్టిన కృపను ఎవరు కొనటానికి శక్తి సాలదు, దమ్ము లేదు. నీ స్థిరాస్తులు అమ్మిన యేసు ప్రభువును కొనలేవు. యేసు ప్రభు నీకు గొప్ప నిధి, నీ పాపానికి విరుగుడు, నీ ఆత్మీయ జీవితానికి అధినేత. టోటల్గా నీ బాడీ దేవుని స్తోత్రం ఆయనది. నీ దేహం దేవుని దేవాలయం. ఆ దేవాలయములో నీ ఆత్మలో నివసించే దేవుడు ఏకైక పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారు ఒక్కరే. అలాంటి పరిశుద్ధ దేవుడు నివసించే ప్రదేశానికి రూతమ్మ గారు తీర్మానం చేసుకొని ప్రయాణం అయ్యింది. ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుని రెక్కల క్రిందకు ఆమె వచ్చేసింది. ఇప్పుడు మీరంతా ఎక్కడికి వచ్చారో తెలుసా? ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు రెక్కల క్రిందకు వచ్చారు. అందరూ స్తోత్రం చెప్పి అందరూ సపళ్ళు కొట్టి అల్లు చెబుతారా? గడిగా చెబుతామా? గడిగా చెబుతామా? గడిగా చెప్పండి, 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 గడిగా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి బయలుదేరింది ఆమె? ఇశ్రాయేలీయుల దేవుడైన జీవము కలిగిన దేవుని రెక్కల సాటున సురక్షితంగా ఉండటానికి బయలుదేరింది. అది గుర్తించింది నయోమి. ఈ రాత్రికాల వేళల్లో నువ్వు ఎక్కడికి బయలుదేరావో తెలుసా? జీవము కలిగిన దేవుని యొక్క రెక్కల సాటున సురక్షితంగా జీవించడానికి బయలుదేరావు. నువ్వు ధన్యుడు, ధన్యురాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు శ్రమపడి కల్వారి మ్రానులో సితికిపోయి ప్రాణం పెట్టి తిరిగి లేచిన మృత్యుంజయుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన అభయకరములు మీకు తోడుగా ఉండునుగాక. అందరూ లేచి నిలబడతారా? యూదా గోత్రములో